ఏపీలో గత 5 ఏళ్లుగా అభివృద్ధి శూన్యమని మంత్రులు ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చారని నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. ఇటువంటి రాక్షస పాలనని కూకటి వేళ్లతో పెకలించాలని పిలుపునిచ్చారు. స్వయంగా ప్రధాని ప్రకటించారని దీన్ని అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్న కందుల దుర్గేష్ తో మా ప్రతినిధి అంజిబాబు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ ప్రచారంలో ముందుకు దూసుకుపోవడం మనం చూస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే కనుక మొన్న చిలకలూరుపేటలో జరిగినటువంటి సభపై ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడుతున్నాయి. వాటి మీద దుర్గేష్ గారు ఏ విధంగా స్పందిస్తారనేది చూద్దాం. సార్, ముఖ్యంగా చూసుకుంటే కనుక మొన్న చిలకలూరుపేట సభలో మోడీ అటు పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఏ విధమైన స్పష్టత ఇవ్వలేదు. వీళ్ళని నెగ్గించండి, వీళ్ళని ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పేసి వైసీపీ విమర్శించడం జరుగుతుంది. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? అసలైన విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన ప్రకటించారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పెకలించి పారేయాలనేటువంటి మాట చెప్పిన తర్వాత ఇంకా అంతకంటే స్పష్టత ఏం కావాలి మనకి? ఆయన 100% కూడా ఈ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదనేటువంటి మాటను చెప్పి పెకలించి పారేటువంటి అర్థం ఏంటండి? అసలు ఎప్పటికీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ పార్టీ ఉండకూడదు అనేటువంటి మాట ఆయన అంత స్పష్టంగా చెప్పిన తర్వాత వీళ్ళు ఏదో మాట్లాడాలనేటువంటి మాటలతోటి అవాకులు చవాకులు పేలుతున్నారు తప్పితే ఏ రకంగానూ వారు మాట్లాడే మాటలకి హేతుబద్ధత లేదనేటువంటిది స్పష్టం అవుతూ ఉంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం, శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక వేదిక రావాలి, మనకి ఎన్డీఏ భాగస్వాములే పైన కానీ కింద కానీ పనిచేయాలి, డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ మనకు ఉండాలనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. పైన ఎన్డీఏ ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ లీడర్షిప్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, కింద ఎన్డీఏకి భాగస్వాములుగా ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీలే అధికారంలోకి రావాలనేటువంటిది, డబుల్ ఇంజిన్ పైన కింద ఒకటే ఉండాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుంది అనేటువంటి మాటను కూడా అంత స్పష్టంగా చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థం కాకపోతే వారు మూర్ఖులని చెప్పి మనం అనుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక నిడదవోలు నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అక్కడ ఉన్న మిగిలిన పార్టీ నాయకులతోటి స్నేహపూరిత వాతావరణం చోటు చేసుకుందని తెలిసింది. దీని మీద మీరు అంటే అక్కడ టీడీపీ నాయకులతో కూడా కలుపుగోరుతోనే ప్రచారం సాగిస్తున్నారు. చాలా ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఇవాళ ఏ కూటమి ఏ లక్ష్యంతో అయితే ఏర్పడిందో ఆ కూటమి లక్ష్యాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ చాలా సవివరంగా కానీ సహృదయంతో కానీ నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇవాళ అక్కడ 2 పర్యాయాలు ఎమ్మెల్యే చేసి ఇవాళ కీలకమైన నేతగా ఉన్నటువంటి బూరుగుపల్లి శేషారావు గారు కానీ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నన్ను సంపూర్ణంగా స్వాగతించారు. నిన్న చాలా పెద్ద సమావేశం జరిగింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నన్ను పరిచయం చేయడం జరిగింది. వారందరూ కూడా సాదరంగా నన్ను స్వాగతించి అందరం కలిసి ఉమ్మడిగా ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనబుదాం. నిడదవోలు నియోజకవర్గం గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి సందర్భంలో అక్కడ మళ్ళీ అభివృద్ధి కావాలంటే, సుపరిపాలన కావాలంటే, ఖచ్చితమైనటువంటి సంక్షేమం కావాలంటే మళ్ళీ ఈ కూటమి అభ్యర్థి నెగ్గాలనేటువంటి మాటతోటి అందరూ ముందుకు వస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా కలిసిమెలిసి ప్రచారంలో పాల్గొంటున్నాయి. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా ఈ ప్రచారాన్ని కొనసాగించి సంపూర్ణమైన విజయం సాధించడానికి వీలుగా ఒక కార్యాచరణను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపటి నుంచి ఆ కార్యక్షేత్రంలోకి దిగుతున్నాం. వరుసగా అన్ని గ్రామాలని టచ్ చేస్తాం. నిడదవోలు పట్టణంలో ఉన్నటువంటి వార్డులను కూడా టచ్ చేస్తాం. అందరితో కలిసి అన్ని వర్గాల వారితోటి, అన్ని కులాల వారితోటి, అన్ని మతాల వారితో కలిసి అందరం సమిష్టిగా విజయం సాధించడానికి వీలుగా ఒక అద్భుతమైనటువంటి ప్రారంభం లభించిందనేటువంటి మాటని నేను స్పష్టంగా చెప్పగలను. ప్రధానంగా చూసుకుంటే కనుక దుర్గేష్ నాన్ లోకల్, మేము లోకల్ అనే ఫీలింగ్ ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నేతలు తీసుకురావడం జరుగుతుంది. దీని మీద అక్కడున్న అంటే జనసేన టీడీపీ నాయకులు కూడా ఇక్కడ మాకు నాయకుడు ముఖ్యం, లోకల్ నాన్ లోకల్ అనేది సెకండరీ అంటున్నారు. దీని మీద మీరేమంటారు? రాజకీయాల్లో ఉండటం వేరు, రాజకీయాలే శ్వాసగా బతకటం వేరు. రాజకీయాల్లో నిరంతరం ప్రజలకు మంచి చేయాలనే వాళ్ళే నిజమైన లోకల్ అనేటువంటి మాటను నేను నమ్ముతాను. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే 25 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి వ్యక్తి లోకల్ లేకపోతే నాన్ లోకలా, లేకపోతే 450 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యక్తి లోకల్ అనేటువంటి మాట అడుగుతున్నారు. ఆ రకంగా చూసుకుంటే నేను తూర్పుగోదావరి జిల్లాలో మన రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించి ఏదైతే జనసేన పార్టీకి ఇన్ఛార్జిగా చాలా కాలం ఉన్నాను,
ఆ సమయంలో నిడదవోలు నియోజకవర్గంలో కూడా నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందరితో కలిసిమెలిసి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి నేపథ్యం కూడా నాకు ఉంది. అందువల్ల నిడదవోలు నాకు కొత్త కాదు, అక్కడ మనుషులు కొత్త కాదు. అందరం కలిసి అనేక కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంగా 100% కూడా ప్రజలతో కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తిని నేను. అందువల్ల ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది రాదు. 5 సంవత్సరాల కాలంలో మీరు ఉండి చేసి సాధించింది ఏముంది? మేమైతే స్పష్టంగా చెప్పగలం, రేపొద్దున నేను స్థిర నివాసం కూడా నిడదవోలని ఉండబోతున్నాను. మాకు అవకాశం లభిస్తే 5 సంవత్సరాల కాలంలో నిడదవోలు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా నిలబెట్టడానికి సాయశక్తుల కృషి చేస్తాను. దానికి అవసరమైనటువంటి అనుభవం కానీ, పరిజ్ఞానం కానీ, కార్యాచరణ కానీ, ఒక ప్రణాళిక కానీ అన్నీ నా దగ్గర స్పష్టంగా ఉన్నాయి. 6 సంవత్సరాలు శాసనమండలి సభ్యుడిగా పనిచేసినప్పుడు, చట్టసభలకు వెళ్ళినప్పుడు ఏ రకంగా ప్రభుత్వంలో ఒక కాగితాన్ని నడిపించాలి, ఒక అభివృద్ధిని సాధించాలి, ఒక సమస్యకి పరిష్కారం తీసుకురావడానికి ఏ రకంగా ముందుకు వెళ్లాలనేటువంటి అంశాలు నా దగ్గర చాలా విస్పష్టంగా ఉన్నాయి. వాటన్నిటి ప్రాతిపదికగా నిడదవోలు నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క మన్ననలను పొందుతాననేటువంటి నమ్మకం నాకుంది. దాంతోపాటు మా జనశ్రేణులందరూ కూడా, జనసేన పార్టీకి చెందిన వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ అద్భుతమైన సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారు కూడా సంపూర్ణమైన సహకారం అందించడానికి ముందుకు వచ్చారు కనుక అందరం కలిసి విజయం సాధిస్తాం. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ప్రసక్తే రాదు అనేటువంటి మాట మరొకసారి తెలియజేస్తున్నాం. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక గోదావరి గట్టుకి యువతలు నేను పుట్టినప్పటికీ కూడా ప్రస్తుతం గోదావరి గట్టు అవతల వేంపుకు వెళ్ళి నేను పోటీ చేస్తున్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోతవేటు దూరంలో ఉన్న రాజమండ్రికి నిడదవోలు నాన్ లోకల్ ఎలా అవుతుందని చెప్పి దుర్గేష్ ప్రశ్నించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మరో పక్కనే మొన్న జరిగినటువంటి సభలో ఈ యొక్క ప్రభుత్వాన్ని కోకటవేళ్లతో పెకలించి బయటికి పంపించాలి అని మోడీ నినదించారని చెప్పి కూడా దుర్గేష్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్ న్యూస్, తూర్పుగోదావరి.